జగన్నాథ కుమార్ వాతావరణ శాఖ అధికారి ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎస్ జగన్నాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ పై దిత్వా ప్రభావం ఎలా ఉంటుంది? తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ మాట్లాడదాం. ఎస్ జగన్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ జగన్నాథ్ గారు, దిత్వా ప్రభావం ఏ జిల్లాలపై ఉంది, ఎలాంటి తీవ్రత ఉంటుంది? ప్రస్తుతానికి దిత్వా తుఫాను చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది రమారమి ఉత్తర దిశలోనే పయనించి తమిళనాడు పుదుచ్చేరికి కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉంది. రాబోయే 3 గంటల్లో అది మరింత బలహీనపడే అవకాశం ఉంది. బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వలన కూడా కోస్తా తీరానికి దగ్గరలో ఉండటం వలన దిత్వా తుఫాను వల్ల వర్షాలు, గాలులు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో. ముఖ్యంగా ఈరోజు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు మరియు పల్నాడు, నంద్యాల ఈ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక రేపు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం, ముఖ్యంగా కోనసీమ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లోతో పాటుగా తిరుపతి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రేపు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. జగన్నాథ్ గారు, అలాగే చూసుకుంటే ఈ రాత్రికి తుఫాన్ తీవ్రత ఏ ప్రాంతాలపై ఉంటుందనుకోవచ్చు? ఒకటి, తుఫాను యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ భారీ వర్షాలు మరియు ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలపై వాటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. దక్షిణ కోస్తా, దానికి అనుకూలమైన రాయలసీమ జిల్లాలపై. ఇక అలాగే చూసుకుంటే రేపు తుఫాన్ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు జగన్నాథ్ గారు? రేపటికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఈ రోజు కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇవి సాయంత్రానికి కొంచెం బలహీనపడి రేపటికి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలులు దక్షిణ కోస్తా తీరంతో పాటుగా ఉత్తర కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈ రోజు రేపు కూడా ఉన్నందువల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తర్వాత కొన్ని గంటల్లో ప్రమాద హెచ్చరికల యొక్క స్థాయి మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దక్షిణ కోస్తా తీరంలో ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు మరియు కృష్ణపట్నం ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మిగిలిన ఓడరేవులైన విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో 2వ నంబరు సుదూర ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక అలాగే చూసుకుంటే జగన్నాథ్ గారు, అంటే ఎలాంటి మామూలు ప్రజలైనా కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈ 2 రోజులు కూడా మత్స్యకారులు తమ యొక్క పనులన్నిటినీ, ముఖ్యంగా ఈ వేటను ఆపవేయవలసిందిగా ముందుగానే తెలియజేశాము. ఇక వ్యవసాయదారులకు సంబంధించినంత వరకు తమకు నిలిచి ఉన్న పంటలను కోసుకొని జాగ్రత్తగా దాచుకోవాల్సిందిగా గత కొన్ని రోజుల క్రితమే వారికి హెచ్చరికలు పంపించడం జరిగింది. కాబట్టి చాలా జిల్లాల్లో ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇక ప్రయాణాలను, ముఖ్యంగా టూరిజము, రిక్రియేషనల్ యాక్టివిటీస్ ని కొంతవరకు రెగ్యులేట్ లేదా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో. ఇక ఎక్కువ నీరు నిలిచి ఉండే ప్రాంతాలలో కొంచెం ప్రమాదానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి కొంచెం దూరంగా ఉండాలి. ఇక చాలా బలహీనంగా ఉండే పూరీలు లాంటివి, ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాటికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. నిలిచి ఉన్న పంటలైన వరి మరియు బొప్పాయి, అరటి మరియు ఉద్యానవన పంటలకు కొంతమేర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. ఇక కొండ చర్యలు పెడటం,
తరువాత మట్టి పెళ్లలు విరిగి పడే అవకాశం కొన్ని ఏరియాల్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని తెలియజేశాము. ఇంకొన్ని గంటలు వాటి యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడపల్లో 1-2 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. బాపట్ల, గుంటూరు, పల్నాడు మరియు నంద్యాలలో వాటి యొక్క సంభావ్యత తక్కువ ఉన్నప్పటికీ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఇంకా ఉంది. రైట్, థ్యాంక్ యూ జగన్నాథ్ గారు.